అబ్బా రేపు మమ్మలను మొగుల మీదకి ఎక్కిస్తారబ్బా. దేవతలు మహారాణులని పోస్టులు వరద లెక్క వార్తాయి అనుకోరాదుర్రి. దానికి జరంత టైం ఉంది కానీ ఇయాల్టి వార్తలేందో చూడుర్రి. ఫస్ట్ అయితే కృష్ణా నీళ్ల కోసమే బనకచెర్ల, బాబు చెప్తున్నది తిర్లమర్ల. రేపు ఆల్ పార్టీ ఎంపీల మీటింగ్, చర్చ సెంటర్ నిధుల పెండింగ్. అసెంబ్లీకి వస్తాడట ఒక్కనాడు, పదవి కాపాడుకునే ఈకమత్. పతార వెంచుకుంటున్న బీజేపీ, పోటీ చేయక సైడ్ ఇచ్చిన బీఆర్ఎస్. వైన్స్ కాడ కార్యకర్తల లడాయి. తెలంగాణ ఆంధ్ర ఏర్పడ్డాక బంగ్లాలు వంచుకున్నాం, ఆస్తులు వంచుకున్నాం, ఎవ్వల జాగలాలు ఉంటున్నాం. ఆడ ఈడ గవర్నమెంట్లు కూడా మారినా అంత మంచిగానే ఉన్నది కానీ ఊకూకే పంచాయతీ ఏడ ఉడుతుందంటే నీళ్ళ కాడ. వాళ్ళు మొదటి సందే హుషారున్నోళ్ళైరి, ఇక మత్తోటి ఎట్లా ఎక్కువ మలుపుకోవాలనో గట్ల మలుపుకొని మన పని ఎండిల్లా వేస్తాండ్రు. అటు పోలవరం ఇటు సంగమేశ్వరం మీదనే పెద్ద లొల్లైతంటే ఇప్పుడు ఇంకోటి షూరాయే. బాబు గారు ముంగటేసుకున్న బనకచెర్ల భాగోతం మామూలుగా లేదుల్లో. చెప్పేది గోదావరి నీళ్లు పట్టుకపోవుడు, చేసేది కృష్ణా నీళ్లు ఎత్తుకపోవుడు. కథ గట్లనే ఉన్నది. మళ్ళా పోలవరం ఆడ, బనకచెర్ల ఈడ, నడిమిట్ల నాగార్జున సాగరు. ఆడికెళ్లి గోదావరి నీళ్ళని తీసుకొచ్చి బొల్లాపల్లి రిజర్వాయర్ నింపి బనకచెర్లకు పట్టుకపోయి అటుకెళ్లి రాయలసీమ భూముల దూప తీరుస్తామని బాబు గారు చెప్పే ముచ్చట. బనకచెర్ల ఈజ్ ది గేట్ వే ఆఫ్ రాయలసీమ. ఒక మాటలో చెప్పాలంటే ఇట్ ఈస్ ఎ గేమ్ చేంజర్. అందుకే దీని పేరు కూడా తెలుగు తల్లికి జలహారతి. ఆడ తెలుగు తల్లికి జలహారతి ఇచ్చుకుంటే ఈడ తెలంగాణ తల్లికి మంగళారతి పట్టినట్టే. ఎందుకంటే పోతిరెడ్డి పాడుకు పెద్ద పొక్క కొట్టి కృష్ణా నీళ్ళని సీమకు పట్టుకపోతున్నదే బనకచెర్ల మీదకెళ్ళి. జగనన్న ఏలు వల్ల చాలైన సంగమేశ్వరం గట్టుడు దగ్గర పడ్డది. నీళ్లు లోతులు ఉండగానే రప్ప రప్ప గుంజేస్తానికి లిఫ్టులు పెట్టుకున్నారు మంచిగా. అప్పుడు కూడా మన V6 వెలుగులో ఎన్నో వార్తలు రాసినా పాత గవర్నమెంట్ పెద్దగా పట్టించుకోలే. ఆ లొల్లి అట్లుండగానే ఇప్పుడు గోదావరి నీళ్ళని తెచ్చి అదే బనకచెర్లని కలిపే ప్లాన్ వేసింది ఆంధ్ర గవర్నమెంట్. సాగర్ దాటినాక బొల్లాపల్లి రిజర్వాయర్ నింపుకుంటే అటు సీమకైనా ఇడవచ్చు, లేకుంటే ఆంధ్రాలైనా వారియవచ్చు. బనకచెర్లకు పోవాలంటే నడిమిట్ల నల్లమల అడవి గుట్టాలు ఏం తక్కువ 27 కిలోమీటర్ల సొరంగం కొట్టాలి. నల్లమలై ఫారెస్ట్ కట్ చేసి ఒక టనల్ ద్వారా నీళ్లు తీసే అవకాశం ఉంటుంది. ఈ కాల్వలు తవ్వి సొరంగం కొట్టి ప్రాజెక్టులు కట్టేదానికి 90,000 కోట్ల దాకా ఖర్చు అవుతుందట. సెంటర్ గవర్నమెంట్ లో పొత్తులున్నారు కాబట్టి రప్ప పర్మిషన్లు వస్తాయి, 3 ఏళ్లలో కట్టేయాలనేది బాబు గారి తనలాట. ఇక అప్పుడు బనకచెర్లకెళ్ళి ఏ నీళ్లు తీసుకుపోయేది తెలియదు, కొలుస్తానికి టెక్నాలజీ మీటర్లే పెట్టనియ్యారు. ఇప్పటికే తొండి లెక్కలతోటి ఆగమాగం చేస్తున్నారు. సముద్రంలోకి పోయే నీళ్లు కరువు ప్రాంతానికి తీసుకుపోతే ఎవరు బాధపడక్కర్లేదు. అంటే గోదావరి వరద జలాల సాకుతోటి కృష్ణా నీళ్లను ఉన్నకాడి కూడ్చుకపోయే డేంజర్ ఉంది. అప్పుడు సంగమేశ్వరం కడుతుంటే కళ్ళు మూసుకున్నారు. జర ఇదన్నా ఆపుని సాలరు. మనకు రావాల్సిన నీళ్లు రాకుంటే ఇక తెలంగాణ తెచ్చుకోనేం ఫాయిదా. అసెంబ్లీలో ఎవ్వల బలగం ఎంత అంటే కాంగ్రెస్ కు 65, కార్లకెళ్ళి వచ్చిన వాళ్ళని కలిపితే ఇంకో 10, ఇక పోంగా బీఆర్ఎస్ లో మిగిలిన వాళ్ళు 28 మంది ఎమ్మెల్యేలు, బీజేపీకి 8, ఎంఐఎంకు 7, సిపిఐకి 1. గీ లెక్కన సర్కార్ తోటి తగ్గఫర్ కొట్లాడాల్సిన వాళ్ళు, పబ్లిక్ లా పతార చూపియాల్సిన వాళ్ళు ఎవలబ్బా? కారోళ్లే కదా. కానీ ఏమైతుందో చూడుర్రి మీరే. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం ఏందంటే బీజేపీ అనే రోజు వచ్చేటట్టున్నది. అసెంబ్లీ ఎలక్షన్ లో 8 సీట్లు గెలిచి 6 నెలలకే పార్లమెంట్ లో 8 మంది ఎంపీలు అయితే ఏడాదిలో పట్టిన 2 ఎమ్మెల్సీలను తయారు చేసుకున్నది. మళ్ళా దినామింత పతార పెరుగుతుందని ఫుల్ ఖుషీలు ఉన్నారు కమలం పార్టీ వాళ్ళు. ఇదే రువ్వడితోటి మళ్ళా తప్పక పక్క పవర్లకు వస్తాము అంటున్నారు. కీ ఓటర్స్ ఎవరంటే ఉపాధ్యాయులు, పట్టభద్రులు, విద్యావంతులు, మేధావులు ఉంటారు. వాళ్ళు ఈరోజు బీజేపీని ఆదరించడంతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చాలా స్పష్టత కూడా ఏర్పడింది. రోజు డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సినటువంటి అవసరం ఉంది. అప్పట్లో హైదరాబాద్ లోనే ఉందనుకునే బీజేపీ చిన్నగా జిల్లాలకు కూడా వాకుతున్నది. బీఆర్ఎస్ బలమే ఉత్తర తెలంగాణ అనుకుంటే ఆడడ్డ పెడుతుంది. ఈ పుణ్యం కూడా కారోళ్ళదే. మరి మొన్నటి ఎమ్మెల్సీ ఎలక్షన్ లో పోటీ చేస్తే 3 పార్టీల నడుమ కొట్లాడుండు, రిజల్ట్ ఎట్లుండును? 4 ముఖ్యమైన లీడర్లు ఉన్న ఈ నియోజకవర్గంలోనే నిలబడకుంటే 2 జాతీయ పార్టీల నడుమ టగ్గపర్ నడిచి ఆఖరికి బీజేపీ గెలిచింది పట్టభద్రుల సీటు. టీచర్ల సీటు కూడా ఇల్లదే నాయే.
మాదంత గొప్ప పార్టీ, ఇంత పెద్ద పార్టీ అని ఎంత చెప్పుకున్నా అసలు సంగతి తేలేదు ఎలక్షన్లనే కదా. మళ్ళా ప్రధాన ప్రతిపక్ష లీడర్ కేసీఆర్ సారు అసెంబ్లీకి దుమ్మాల మీద దుమ్మాలు, ఎన్నడు వస్తలేడు, ఏ తిప్పల మీద గవర్నమెంట్ ప్రశ్నిస్తలేడు, ఏ హామీ గురించి నిలదీస్తలేడు. పోనీ పబ్లిక్ లనన్నా తిరుగుతున్నాడా అంటే ఫామ్ హౌస్ లో పరాకతిగా ఉన్నాడు. ఊసేలేదంటున్నా కదా, రాజకీయ ఉనికిపోయింది. 10 సంవత్సరాల అధికారులు ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థులు పెట్టలేని పరిస్థితి అంటే దుస్థితి. ఎలక్షన్ల పోటీ చేయరు, ఏడుకు వస్తలేరు కాబట్టి కాంగ్రెస్ నచ్చనోళ్ళు కమలానికి జై కొడుతున్నట్టున్నారు. మరి కారోళ్ళు లెవెల్ కోటేసిండ్రు. భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ కలిసి ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడగొట్టడానికి ఐక్యమై కుట్ర చేసినాయని మీరు మంచిగా నజరేసినరో లేదు, రామన్న సైలెంట్ అయిండు. ఈ నడుమ జిల్లాల టూర్లు లేవు, ఇలేకర్ల మీటింగులు లేవు, సర్కార్ను అరుసుకును లేదు, పబ్లిక్ తిప్పలు చెప్పులు లేదు. లేడనకుండా అప్పుడోటి ఇప్పుడోటి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాడు గంతే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సార్ గిట్లుంటే ప్రెసిడెంట్ సారు గీ కార్యం పెట్టుకుండిగా. పార్టీలో ముఖ్యమైన వాళ్ళతోటి ముచ్చట పెట్టిండు మాజీ ముఖ్యమంత్రి సారు. ఆయనతో ఆఫీస్కి వచ్చిండేమో అనుకునేరు, ఈడికే రారని ఒక మతలబు పంపంగానే మనోళ్ళంతా కార్లు వేసుకొని ఫామ్ హౌస్ కు పోయిండ్రు. రాజకీయం ఎట్లా నడుస్తుంది? ఎమ్మెల్సీ ఎలక్షన్ల రిజల్ట్ గురించి మాట్లాడినాక కాంగ్రెస్ గవర్నమెంట్ బిల్కుల్ ఫెయిల్ అయింది, అందరికి రుణమాఫీ చేయలే, రైతు భరోసా వేయలే, పబ్లిక్ అంతా మరల పడేదానికి తయారున్నారన్నాడట సారు. అట్లనే ప్రాజెక్టుల ముచ్చట కూడా వెళ్ళిందట. నడుమిట్ల భూవ బ్రేక్ తీసుకొని మళ్ళా కూకున్నారట. ఏప్రిల్ 27 తోటి పార్టీ పెట్టి 25 ఏళ్ళు అవుతుంది కాబట్టి గా దినం పెద్ద మీటింగ్ పెట్టాలి, 33 జిల్లాలకు వెళ్ళి పబ్లిక్ ను పట్టుకురావాలి, ఏడాదంతా సంబరాలు చేయాలని డిసైడ్ చేసిండట కేసీఆర్ సారు. 5 ఎమ్మెల్సీ సీట్లకు ఎలక్షన్లు వచ్చినాయి కదా, ఎమ్మెల్యేల బలంతో ఒకటి పక్కా గెలుస్తారు. మరి మండలికి ఎవరు పంపితే బాగుంటుందనే ఆలోచనకినే చేసిర్రట. 12 తారీఖు సంది అసెంబ్లీ చాలా అవుతుంది, గవర్నమెంట్ ని ఏం అడగాలనో కూడా మాట్లాడుకున్నారట. అప్పుడు తప్పకుండా సార్ సభకొచ్చే కోపం ఉందటుల్లో. అవునా, ఇక మా గురించి బగ్గనే అడుగుతాడు, హామీల మీద నిలదీస్తాడని ఆశపడే రాయింత. సేమ్ నిరుట్ లెక్క బడ్జెట్ పెట్టేనాడు వచ్చి ఆదరేసుకొని పోతాడట. ఎందుకంటే రూల్స్ ప్రకారం 60 రోజులు అసెంబ్లీకి రాకుంటే ఎమ్మెల్యే పదవి పోయే డేంజర్ ఉంటది. అగో గద్దప్పించుకునే ఇకమత్ అన్నట్టు. దునియాల లేని ముచ్చట్లు ఏడెలుతాయంటే సిట్టింగ్ కాడ ఇంటి బాధల నుంచి ఒంటి బాధల దానిక, రాజకీయాల నుంచి రౌడిజం దానిక, అప్పుల తిప్పల నుంచి దోస్తుల గోసల దానిక, షిల్మాల నుంచి షిల్లర ముచ్చట్ల దానిక సగుల మాడని మాట్లాడుకుంటారబ్బా. దోస్తులకు ఇదో టైం అని మా వాళ్ళు రాసిండ్రు, నేను చదువుతున్నా. కానీ మీరేంది అన్నలు గిట్ల తయారైతాన్రు? అరే వైన్స్ ముంగట ఐసికి తైసి అంటున్నది దేనికో ఎరికేనా? గదన్నట్టు ఇంత జపరిచ్చినాక రేవంత్ రెడ్డి గారు ఏలువాడి సూపర్ ఉన్నదని ఈ కాక ఏహే అంత సపసప ఉన్నది మా కేసీఆర్ పాలనే కేకుండే అని ఈ కాక మా సారే గొప్ప అంటే మా సారే గొప్పలని పుస్తీలకు తయారైనరు ఇంత మందు ఉచ్చుకున్నాక. అరే తాగి సప్పుడు కాకుండా ఒక గీలో లేంది పోయా అని కడుమ లాపినా మనో లాగితోట్టు. మా గుణమాఫీ చేసిండు, ఎవరు చేసిండు? రేవంత్ రెడ్డి చేసిండు. రేవంత్ ఏమేసిండ్రా? 14 నెలలు అవుతుంది, ఏమేసిండ్రా మీకు? 2 లక్షల రుణమాఫీ చేసిందని ఈయన, అందరికి కాలేదని ఆయన. రంగారెడ్డి జిల్లా మంచాల మందు దుకాణం ముంగట కేసీఆర్ గారి అభిమాని రేవంత్ రెడ్డి గారి అభిమాని గిట్ల మాటలతోటి ఫైటింగ్ చేసిండ్రు. ఏడ జాగా దొరకనట్టు వైన్స్ కాడ పాత సీఎం కోసము కొత్త సీఎం కోసం పంచాయతీ పెట్టుకొని తాగింది దిగినాక మళ్ళీ బాటలు ఎత్తొచ్చురు పో. ఇంత సుఖ వారితే లెక్క ఏరే ఉంటది మళ్ళా. మనకు ఎవరన్నా పైసలు ఇచ్చేది ఉంటే ఏం చేస్తాం? ఫస్ట్ ఫోన్ చేస్తాం, ఇయ్యకుంటే మళ్ళీ పారి చేస్తాం, అయినా సప్పులు లేకుంటే సీదా ఇంటికే పోతాం. అంతే కదా మరి, ఎవ్వరికి పుణ్యానికి రావు కదా. ఇప్పుడు రాష్ట్రంలో కూడా గసొంటి పనులే నడుస్తున్నాయి, ఒకటి సెంటర్ వాళ్ళ మీద, ఇంకోటి స్టేట్ వాళ్ళ మీద. ఏహే ఎక్కడిది, సచివాలయానికి సీతం మంది వచ్చిండ్రు కాంట్రాక్టర్లు. పెండింగ్ బిల్లులు ఇంకెప్పుడు ఇస్తారని సీదా చిన్న సీఎం బట్టి సార్ ఆఫీస్ కాడికే వచ్చిండ్రు. ఎందుకంటే పైసల మంత్రి కూడా సారేనాయే. 33 జిల్లాలకెళ్ళి 200 మంది దానికి వస్తే గింత మందిని ఎట్లా పంపుతామని ఆపేసిండ్రు పోలీసులు. మనిషికో గవర్నమెంట్ పని చేస్తే 2 ఏళ్లు దాటినా బిల్లులు సాంక్షన్ కాలేదట. క్లియర్ చేయాలంటే కమిషన్ అడుగుతుండ్రట. అట్లిట్లా బుదరికిచ్చి అందరిని పంపించేసిండ్రు. అప్పుడు వాళ్ళు తిప్పించుకుండ్రు. ఇప్పుడు మీరు అట్లనే చేస్తే
ఎట్లా సార్లు జర చూడుర్రి. ఇక రేపు అన్ని పార్టీల ఎంపీలతోటి ప్రజాభవన్ లో మీటింగ్ పెడుతుండు బట్టి సారు. తప్పకుండా రావాలని సారే ఫోన్లు చేసిండట. సెంటర్ వాళ్ళు మనకి ఇయ్యాల్సిన ఇస్తలేరు, సతాయిస్తుండ్రు, పెండింగ్ సమస్యలు చాలా ఉన్నాయి, ఏం చేద్దాం అనేది మాట్లాడుకునే మీటింగ్ అట. 3 పార్టీల నడుమ అసలే పురిగలుస్తలేదు. చూడాలి మరి బీజేపీ బీఆర్ఎస్ ఎంపీలు అత్తరో రారో. మీ అవ్వ ఇంటికి కిరాయిలు పెరిగాయి, బడి ఫీజులు పెరిగాయి, పెట్రోల్ పిరమాయ, సరుకు సౌదాలు కొండెక్కే, కూరగాయల రేట్లు బగ్గుమనే, ఉప్పు పప్పులు అందకుంటాయే. ఎనకేసుడు కాదు, ఎట్లా బతకాలనేది పెద్ద రందైతాంది. ఖర్చులకు తగ్గ ఆమ్దాన్ ఉంటేనే కదా ఇల్లు సంసారం నడిచేది. అందరు తిప్పలు ఎట్లున్నాయో గాని ముత్యమంత ఫాయిదా అవుతున్నట్టే గిళ్ళకైతే. ఆర్టీసీ ఉద్యోగులు నిమ్మలవడే ముచ్చటైందంటే 100కి 2.5 డిఏ పెంచింది సర్కారు. 17 జీతంతో పాటు తిండికి తొవ్వ ఖర్చులకు కొంత పైకం కల్పిస్తుంటారు. డిఏలన్నట్టు షానేండ్ల సంధి పెండింగ్ పడ్డాయట. గా పైకం పెంచాలి లేదంటే సమ్మె చేస్తామని ఆర్టీసీ ఉద్యోగులు నోటీస్ ఇస్తే బగ్గా ఆలోచన చేసి గీ ఫాయిదా చేసిండ్రు. సర్కార్కు 3.5 కోట్లు ఖర్చు పెరుగుతుందట. పెంచిన డిఏ ఈ నెలకెళ్లే జీతంలో కల్పిస్తారు. ఇక రేపు అక్కలకు ఉమెన్స్ డే గిఫ్ట్ ఇస్తుంది గవర్నమెంట్. ఆర్టిస్ట్ల కిరాయి పెడతానికి బ్యాంకు గ్యారెంటీ ఇచ్చి 600 బస్సులు కొనిస్తుంది మహిళా సంఘాలకు. తొలుత 150 బస్సులు రేపు పరేడ్ గ్రౌండ్ లా సీఎం సారు షురువు చేయబోతున్నాడు. ఒక్క బస్సు 36 లక్షలైతే లోన్ మీద గ్రూప్ కో బస్సు ఇప్పిస్తున్నారు. నెలకు 77,000 ఆర్టీసీ కిరాయిస్తుంది. వచ్చిన ఆమ్దాని తోటి నెలకింత కిస్తి కట్టేసుకొని 7 ఏళ్ల లోన్ సుక్తా వేసుకుంటే ఆటెనక అక్కలే బస్సుకు ఓనర్. ఇక ఆర్టిస్ట్ల ఫ్రీ ప్రయాణాల లెక్క చూస్తే ఇప్పటికి 150 కోట్ల టికెట్లు కొడితే 5,000 కోట్ల ఫాయిదా అయిందట మా అక్కలకు. రోజుకు 14 లక్షల మంది మహిళలు ఫ్రీగా ప్రయాణం చేస్తున్నారట. ఇప్పటికింతే, రేపు బస్సులు చాలైనాక కడమ ముచ్చట్లు చెప్పుకుందాం. చల్ ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చేదాకా అసెంబ్లీకి వచ్చే ముచ్చట లేదని జిజ్జు మీద ఉన్నాడు జగనన్న. రూల్ ప్రకారం బలం లేదనేది సర్కార్ మాట. గెలిచినాక సభల ప్రమాణం చేసిండ్రంటే మళ్ళా కనబడితే ఒట్టు. అయితే 60 రోజులకు ఒక్కపారన్నా హాజరేసుకోవాలి, లేకుంటే ఎమ్మెల్యే పదవి పోతుందని ఒక్కనాడొచ్చి ముఖం చూపించిపోయిండు. ఇప్పుడు గీ ముచ్చట దేనికంటే ఇగో గీ సార్ కోసం. గోర్కుల రిజర్వాయర్ ని ఆ రోజు 528 కోట్ల ఎస్టిమేషన్ తో పనులు ప్రారంభించి నిమ్మల రామానాయుడు సారు నిమ్మలంగానే మాట్లాడుతున్నాడు గాని సారు పానమే నిమ్మలం లేదు. జ్వరం వస్తే సలైన్ బాటిల్ ఎక్కించుకొని అసెంబ్లీకి వచ్చిండట. రెస్ట్ తీసుకోమని చెప్పినా ఇంటలేడట. జర మీరన్న ఆర్డర్ వేయరని చిన్న స్పీకర్ గారిని కోరిండు మంత్రి లోకేష్ అన్న. నిన్న కూడా జ్వరంతో వచ్చారు, చెప్పా రెస్ట్ తీసుకోండి 2 రోజులు కోలుకోవాలి, మీరు సరే పడుకోవట్లేదని చెప్తాను, వినట్లేదు. మీరన్నా చెప్తే వింటారు మరి, మీరన్నా రూలింగ్ ఇస్తే గానీ వింటారు. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సార్ కూడా ఇదే మాట అన్నాడు. ఆయన ఆరోగ్యం బాగున్నప్పుడు ఆయన సభకు రావటం అనేది సబబు కాదు అధ్యక్ష. శనివారాల్లో రికవర్ అవుతారు. డ్రిప్ లైన్ వచ్చారు అధ్యక్ష, చూస్తే ఇంకా ఉంది చేకి. బయటకు వచ్చినాక కూడా గదే మాట అన్నాడు లోకేష్ సారు. మాజీ ముఖ్యమంత్రులే అసెంబ్లీకి దుమ్మాలు కొడుతుంటే జ్వరం వచ్చినా కూడా మంత్రి సార్ వచ్చుడు తారీఫ్ చేయవలసిన ముచ్చటే. కానీ జ్వరం మీ పానంగిడ చూసుకోండి సారు, సుస్తైన అసెంబ్లీకి వచ్చిన అవార్డులేమి ఇయ్యరు గాని. ఫ్రిడ్జ్లకి వెళ్ళి చల్లటి నీళ్లు తాగుడు, కూల్ డ్రింకులు, జ్యూసులు గుంజుడు, షర్పతులు, కొబ్బరి బొండాలు, చెరుకు రసాలు తాగి జరంతా నిమ్మలవాడు. అందరికి గవ్వే దూప తీర్చావు కదా. చల్లటి బీర్లతోటి బాడీ కూలింగ్ పెట్టుకుంటున్నారు. దర్వాజలకు బొంతలు కట్టుడు, మీదున్న కూలర్లు రిపేర్లు చేపించుడు, పాతయి లేకుంటే కొత్తవి కొనుడు, ఏసీలు చాలు చేసుడు. లెక్కకైతే ఈ టైంలా గిట్లనే ఉంటది. కానీ ఇది రూపాయికి ఒక దిక్కే, ఇంకో దిక్కు ఎట్లుందంటే పగటిలి ఎండ, రాత్రికి చలి, పొద్దంతా ఉక్కపోత, మాపటిలి ముడుచుకునుడు. పొద్దుగాల 5 నెంబర్ మీదున్న ఫ్యాను అర్ధం రాత్రి దాటినాక 1 మీదకొస్తుంది. తెల్లంజామున మొత్తం బందే. ఎండాకాలంలో చలికాలం లెక్కనే ఉన్నది. పట్నంలో తక్కువ గాని ఊర్ల పొంట పోతే తెలుస్తది. పగటిలి సూరన్నొచ్చుడే ఆల్చం, సుక్కలు చూపిస్తున్నాడు, సురుకులు పెంచుతున్నాడు. 10 దాటిందంటే కష్టమే ఉన్నది. మార్చి శురువైన కాంచెల్లి ఇంకింత జోరు పెంచిండు. 38 డిగ్రీల వరకు కూడా హైయెస్ట్ గరిష్ట ఉష్ణోగ్రతలు అనేవి నమోదవడం జరిగింది. పొద్దంత ఇట్లుంటే పొద్దుముక్తే ఉబ్బరం ఇంకింత ఎక్కువ కావాలి. కానీ పరిస్థితి రివర్స్ ఉన్నది. మంచిగా చల్లగాలి తోలుతుంది రోడ్ల మీద.
అరే ఇది చలికాలమా ఎండాకాలమా అని పరిశాన్ అవుతున్నారట ఊరోళ్ళు. మీది బాజుకు చూస్తలేమా జోరు ఎండాకాలంలో కూడా మంచు ఆనలు పడబట్టే. మరి గిట్ల ఎందుకైతుందంటే ప్రకృతిని ఆగం చేస్తున్నాం కాబట్టి. ఎంత తెల్లు చేస్తుంటే కాలం అంతా కింద మీద అవుతుంది. ఎండలు కొట్టే టైంలో వానలు, వానలు పడే టైంలో చలి. ఏ ముచ్చటెట్లున్నా పొద్దంతా ఎండకాక తిప్పలు పడ్డోళ్ళు రాత్రి చలికి నిమ్మల పడుతుండొచ్చు పో. అరే గింత ముఖ్యమైన ముచ్చట ఎట్లా మర్చిపోయినానుల్లా చూడుర్రి. పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టు కాడికి పోయిండు లోకల్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ సారు. ప్రాజెక్టులో ఎన్ని నీళ్లు ఉన్నాయి, ప్రాజెక్టు పరిస్థితి ఏంది, అసలే ఎండాకాలం అటు పంటలకు ఇటు తాగుతానికి తిప్పలు లేకుండా చూడాలి అని ఆర్డర్ వేసిండు ఆఫీసర్లకు. సాగునీటి మరి తాగునీటి కూడా సమస్యలు రాకుండా చూసుకోవాలని చెప్పి అధికారులతో మాట్లాడడం జరిగింది. దాని మీద ఖచ్చితంగా అవసరమైన చర్యలు తీసుకొని రైతులకు ఏమి ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పి వాళ్ళు మాకు హామీ ఇవ్వడం జరిగింది. నీరుడే మస్తు తండ్లాట అయింది, ఇప్పుడు అట్లా కాకుండా చూడాలి అన్నాడు. ఎంత ఉంది డిమాండ్? లాస్ట్ ఇయర్ లెక్క సిచ్యువేషన్ కావద్దు నాకు. ఇక ఎల్లంపల్లి ప్రాజెక్టు కడతానికి కాకా వెంకటస్వామి సార్ ఎంత దండలాడింది యాద్ చేసిండు ఎంపీ సారు. కాకా వెంకటస్వామి గారు ఎల్లంపల్లి ప్రాజెక్టు కోసం వారు ఎంతో కృషి చేసి అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో కూడా పోరాడి మరి ఇక్కడ ప్రాజెక్ట్ రావాలి, ప్రాజెక్ట్ స్థాపించాలని చెప్పి వారు ఎంతో కృషి చేసినారు. ఆ ప్రాజెక్టు ఇప్పుడు ఎంతమందికి సహకారంగా ఉన్నది. 1,00,000 కోట్లు పోసి కారోళ్ళు కట్టిన కాళేశ్వరం కథ ఉత్తదే అయింది. ఇప్పుడు ఎల్లంపల్లి తెలంగాణకు పెద్ద దిక్కు అయింది అనుకొచ్చిండు. అటెన్కర్ రైల్ స్టేషన్ కు పోయి డెవలప్మెంట్ పనులు అరుచుకున్నాడు. మొన్ననే కాజీపేట నుంచి బల్లార్స ట్రైన్ చాలా అయింది కదా, సెంటర్లతో కొట్లాడి సాధించినందుకు సన్మానాలు చేసిండ్రు సార్కు. అట్లనే పెండింగ్లు ఉన్న పెద్దపల్లి కున్నారం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పనులు చెప్పు నడిపియాలని కోరితే సరే ఆ పని కూడా అరుచుకుంటా అన్నాడు సారు. చాలా మంది ఊర్లకెళ్ళి హైదరాబాద్ బతుకొస్తుంటారు. చదువులు అయిపోయి జాబులు చేసుకుంటా ఈడనే పెళ్లి చేసుకొని సెటిల్ అవుతారు. పిల్లలు పుడితే ఇక వాళ్ళు పట్నపోలే. ఏండ్ల కమానం ఇక్కడ వాతావరణంలో పెరిగి ఈడనే అలవాటైనోళ్ళు అమ్మమ్మ ఊరుకో నాయనమ్మ ఊరుకో పోయి బతుకమంటే ఇష్టపడతారా? ఏ గాడేముంది, గాడ నాకేం తెలుసు, నాకంతా హైదరాబాదే అంటారు. జర్రంతా అటు ఇటుగా గీల పరిస్థితి సుత గట్లనే ఉన్నదబ్బా. 21 ఏళ్ళు నిండితే మేజర్ల వైనమని మురిసిపోతారు పడిసోళ్ళు. కానీ అమెరికాలో బతకబోయినోళ్ళ పిల్లలు మస్తు బాధపడుతున్నారట. ఎందుకంటే తటాబుట్ట చదిరి ఎల్లగొట్టే పనులు ఉన్నారు ట్రంప్ సారు. దసంటోళ్ళు 1000 మంది ఉన్నారు. జాబుల కోసమో దందాల కోసమో ఇండియాకి వెళ్ళి పోయినోళ్ళు వెనకెమ్మటి పిల్లల్ని తీసుకుపోవాలంటే వాళ్ళకి H1B వీసాలు ఇచ్చేది అమెరికా సర్కారు. కానీ 21 ఏళ్ల వరకే ఈ వీసా మీద తల్లిదండ్రుల దగ్గర బతకొచ్చు. దాటిందంటే 2 ఏళ్ల లోపు స్టూడెంట్ వీసా అన్న ఉండాలి, లేదంటే జాబ్ వీసా అన్న రావాలి. అది కాదు అంటే గ్రీన్ కార్డ్ ఉండాలి. మారిన వీసా రూల్స్ చేయబట్టి ఇప్పట్లో ఏ ఒక్కటి వచ్చే కోప అయితే లేదు. ఇక వాళ్ళు సూట్ కేసు చదువుకొని ఇండియాతో పట్టాల్సిందే. కాకుంటే చిన్నప్పటికెళ్ళాడ బతికిన వాళ్ళకి అదే పుట్టిన దేశం లెక్క. ఇప్పుడు ఇండియాకు వస్తే పరాయి దేశం లెక్కనే అనిపిస్తది. తిప్పలవాడి స్టూడెంట్ వీసా తెచ్చుకున్నా బయట దేశం కిందికి వస్తారు కాబట్టి అమెరికా సర్కార్కి వెళ్ళి స్కాలర్షిప్ రాదు. అప్పుడు ఖర్చులకు అమ్మ నాయనల్ని అడగాలి. పెరిగిన ఖర్చులతో వాళ్ళకు సుత కష్టమే. మున్పు లెక్క బంకుల సూపర్ మార్కెట్ల పనిచేసే ఛాన్స్ లేదా? అమెరికాలు ఉండలేక ఇండియాకు రాలేక ఏ కెనడాకో యూరోపో పోదాం అనుకుంటుర్రట. అక్కడైతే ఇంత స్ట్రిక్ట్ రూల్స్ లేవు, ఎట్లనో గట్ల బతకొచ్చని. ఏమంటా అంటే ట్రంప్ సార్ కుర్చీలో కూర్చుండో గాని బతకబోయిన వాళ్ళకి కష్టకాలమే వచ్చింది పో. చూసిండ్రు కదా, ఇక ఇవ్వుళ్ళ ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.